మదన్ మోహన్ రావు సార్ గారికి, అలాగే నాతో కలిసి పనిచేసిన నా తోటి ఉపాధ్యాయ బృందానికి, అలాగే నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ గుర్తుపెట్టుకొని ఆల్మోస్ట్ ఎంత 20 years అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను, 18 to 19 years. గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు ముందుగా విద్యార్థి బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో అప్పుడు ఎప్పుడో చిన్నపిల్లలుగా మా ముందు 8th, 9th, 10th అలా చదువుకొని ఇప్పుడు మీరు మీ పిల్లలతోని కలిసి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అనుకుంటాను చాలామంది లైఫ్లో స్థిరపడిపోయారనుకుంటాను. సో ఇంకా కొంతమంది స్థిరపడాల్సి ఉంది కావచ్చు, సెటిల్ కావాల్సి ఉంది కావచ్చు. సో ఎవరైతే సెటిల్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి పొజిషన్స్ చేరుకోవాలి అని, ఇంకా సెటిల్ కావాలి అనుకునే వాళ్ళు త్వరగా సెటిల్ కావాలి అని కోరుకుంటున్నాను. సో స్టార్టింగ్ అంటే నా కెరీర్, టీచింగ్ కెరీర్ అనేది అక్కడే స్టార్ట్ అయ్యింది. ఇక్కడే గోపాలరావుపేట స్కూల్లోనే టీచింగ్ కెరీర్. అంటే ఎప్పుడైతే 2003 to 5 బీఎడ్ చేస్తున్నప్పుడు ఫైనల్ లెసన్కి ఒక 20 days రావడం జరిగింది. సో ఆ తర్వాత వెంటనే మళ్ళీ 2005 విద్యా వాలంటీర్గా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడ విద్యా వాలంటీర్గా స్టార్ట్ చేసిన నా జర్నీ టీచింగ్ కెరీర్ అనేది ప్రజెంట్ జూనియర్ లెక్చరర్గా ఉన్నాను. సో ఇదంతా కూడా ఫస్ట్ ఏంటి అంటే అక్కడ ఎప్పుడైతే ఫైనల్ లెసన్కి వచ్చానో అప్పుడు సార్ని చూసా, మదన్ మోహన్ సార్ చూస్తే ఆ సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ వాతావరణం అంతా చూసి ఖచ్చితంగా అక్కడే చేయాలి అనుకొని వెళ్ళి అడగగానే సార్ వెంటనే ఒప్పేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా అయితే నాది బయాలజీ చెప్పాల్సింది, కానీ ఎక్కువ మంది గుర్తుండేది మాత్రం నేను ఇంగ్లీష్ టీచర్గానే గుర్తుంటాను. అంటే అనుకోవచ్చు సార్ ఇప్పుడే మాకు గ్రామర్ చెప్పిండు, ఇంగ్లీష్ చెప్పిండు అంటే సార్ మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాడు అంటే. సో అప్పుడు ఏంటి అంటే చాలా అంటే అప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్, చాలా అద్భుతంగా ఉండేది. సో అప్పుడున్న పిల్లలు కానీ అంటే పిల్లలుగా మీరు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుండేది. సో దానికి అట్రాక్ట్ అయ్యి ఆ టీచింగ్ అట్రాక్ట్ అయ్యి నా పీజీ సీట్ను కూడా వదులుకొని నేను అక్కడే వర్క్ చేసి